ఏమే మాయదారి మరిడమ్మా, ఎవతివే నువ్వు? నా పేరు రేఖ. రేఖ కోడిక ఎలక తోక. నువ్వెవతివైతే నాకంటే. ఎక్కడ దుకాణం పెట్టావేంటి? నేను కృష్ణ గారి ఇల్లాలని. తిప్పానంటే పిప్పి రాలిపోద్ది. మా మావకి నువ్వు ఇల్లాలివా? నువ్వెక్కడ తగులుకున్నావే? తుమ్మదిగురులా తగులుకోలేదు, తాళి కట్టించుకున్నాను ఆయన చేత. ఏమైందా? ఇదెవతో వచ్చి మందెట్టో మాకెట్టో మా మావ తాళి కట్టించుకొని ఇక్కడే మకా పెట్టేసింది. ఇక నేనెట్టా బతికేది? దేవుడా దేవుడా, నాకతే కాదు దేవుడా దేవుడా, నా గోడెవరు చెప్పుకోరు దేవుడా దేవుడా. చూసారా ఆ సుప్రాతి లోరికెళ్ళి తలిపేసుకుంది. ఇక నేను ఊరుకోను, ఊరుకోనంటే ఊరుకోను. ఏమిటో పెద్దింటి సంబంధం లక్షలు వచ్చి ఒళ్ళో పడతాయని పెద్ద పథకం వేశాం. తీరా చూస్తే ఆ పెళ్లి కూతురు కాస్త ఎగిరిపోయింది. ఆ ముసలోడిచ్చే డబ్బులు అప్పులలో వడ్డీకే సరిపోలేదు. మమ్మీ డాడీ, లేచిపోయిన నా పెళ్ళాం గుర్తుకొచ్చి ఏడుపొస్తుంది. ఒక పెగ్గు ప్రై పోస్తాను రా నాయనా, పోస్తాను. నువ్వు అలా జాలిపడి గ్లాస్ మీద గ్లాస్ పోస్తూ ఉంటే వాడు ఎప్పుడో ఒకప్పుడు నవ్వేస్తాడు, మనం ఏడుస్తూ కూర్చోవలసి వస్తుంది. అసలే ఆ ముసలాడి తెలియకూడదని ఇలా వీధుల్లో పడి మందు తాగుతున్నాం. ఏరా సర్వమంగళ భూపతి, నన్నెప్పుడూ చూడలేదా? ఎందుకు చూడలేదు? ఇప్పుడు చూస్తున్నాంగా. అవునరా డాడీ. ఈ తాగుబోతుగాడి పెళ్లి నాటి రాత్రి నా చేత తాళి కట్టించిన నీకు నేనెవరో తెలీదా? మా డాడీని వదులు. షడప్. చెప్పు, నేనెవరో తెలీదా? నన్నెప్పుడూ చూడలేదా? అమ్మో అమ్మో, చంపేస్తున్నాడు. నోర్మోయ్, మర్యాదగా జరిగిన విషయం చెప్పండి, లేదా చిత్రవద చేసి మీ ప్రాణాలు తీస్తాను. మమ్మల్ని ఏం చేయొద్దు, నిజం ఒప్పుకుంటున్నాం. రేఖ మెళ్ళలో నీ చేత తాళి కట్టించింది నేనే. నాకు కాదురా చెప్పవలసింది, ఆ కోదండరామయ్య గారు. పదండి. కోదండరామయ్య గారికి జరిగిన విషయం చెప్పే వరకు మిమ్మల్ని నీడలా వెంటాడుతాను. పోలీస్, మమ్మల్ని రక్షించండి, కాపాడండి. ఏమిటయ్యా, ఏమైంది? ఓ గుండా మమ్మల్ని సంపాదన తిరుగుతున్నాడు సార్. గూండానా? ఎవరు? కిరాయి గుండా సార్. అయ్యో వచ్చేస్తున్నాడు, ముందు అరెస్ట్ చేయండి. అన్యాయంగా అరెస్ట్ చేస్తే మీతో పాటు నన్ను వాయిస్తాడు. వాడి సంగతి మీకు తెలియదు. సార్, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం. వాడి నుంచి మా ప్రాణాలు కాపాడండి, మమ్మల్ని రక్షించండి సార్. మీలాంటి వెధవల్ని రక్షించడమే నా డ్యూటీ. ఎక్కండి. త్వరగా ఎక్కండి. త్వరగా పనివ్వండి సార్. వద్దు, ఇంకేమీ చెప్పద్దు. మీ కేసు పూర్తిగా అర్థమే. ధనవంతుడైన కోదండరామయ్య మనవరాలకి మీ అబ్బాయితో పెళ్లి చేశారు. శోభనం రాత్రి పెళ్లి కూతురు తన ప్రియుడితో లేచిపోయింది. ఇప్పుడు ఆ కోదండరామయ్యను భయపెట్టి ఎముకలు వెర్రగొట్టి పుర్రె పగలగొట్టి ఆస్తి మీ అబ్బాయి పేరు రాయించాలంతే కదా. అమ్మో, మీరు అంత పని చేశారనుకో, ఆ రేఖ ప్రియుడికి తెలిస్తే మేము కట్టుకోవడానికి గోచి గుడ్డలు కూడా మిగల్చకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తాడు సార్. మరేం చేయాలి? మా గుట్టు బయట పెడతాన్ని బెదిరించి మమ్మల్ని కటకటాల వెనక్కి పంపిస్తానన్న దాని ప్రియుణ్ణి పైకి పంపించే ఏర్పాట్లు తమరు చేయాలి. వాడు చచ్చిన మరుక్షణం రేఖను నయానో భయానో ఒప్పించి నాతో కాపురం చేసేలా చెయ్యాలి. ఎవరితోనూ లేచిపోయినాడు దానితో నువ్వు కాపురం చేయడమా? మా పూటకుళ్ళ వంశంలో అలాంటి తారతమ్యాలు ఏమీ లేవు. ఇక చాలు, వాడి పేరేమిటో చెప్పండి. ఇప్పుడే వెళ్లి వాడి పుర్రె పగలగొట్టొస్తాను. వాడెవరో కాదు సార్, కిరాయి గుండా కృష్ణ భగవానుడు. చక్రవర్తి గారు, అతని పేరు వినగానే తమరు కంగు తినట్టున్నారు. కంగుతినుటా భంగుతినుటా మా చరిత్రలోనే లేదు. అలాగా, చాలా సంతోషం. మరి ఆ భగవాన్ని పైకి పంపించే కార్యక్రమానికి తమరు ఎంత పుచ్చుకుంటారో? మామూలు మనిషికైతే 50. వీడు భగవానుడు గనుక మరో 50 వేసుకుని 1,00,000 చేసుకోండి. మీ రేటుకు మేము ఒప్పుకుంటున్నాం. ఆ పనేదో తొందరగా కానివ్వండి. కృష్ణబాబు, కృష్ణబాబు, ఎవరయ్యా నువ్వు? మా గురువు గారి పేరు తలుచుకుంటూ వస్తున్నావు. నేను ఈ ఊరి గుడి ధర్మకర్తని. నన్ను మీ కృష్ణ భగవానుడే కాపాడాలి. అందుకు ఎంత కిరాయినా ఇచ్చుకుంటాను. గురువు గారు బయటికి వెళ్లారు, మీ కష్టాలు ఏమిటో చెప్పుకోండి, కబురు పెడతాం. గుళ్ళో ఉన్న రాముల వారి విగ్రహాన్ని కొంతమంది రౌడీలు ఎత్తుకెళ్లారు. అది పోలీసులు చెబితే తప్పు నాదని జైల్లోకి తోస్తారు. ప్రజలకు తెలిస్తే నా ప్రాణం తీస్తారు. ప్రజల్ని కాపాడే ఆ దేవుణ్ణి మీ కృష్ణ భగవానుడే కాపాడాలి. ఇంతకీ ఆ రౌడీలు ఎక్కడ? ఊరి చివర రాజావారి తోటలో ఉన్నారు.
రఘువా, నువ్వేసిన ప్లాన్ ప్రకారం ఆ కిరాయి గుండాగాడు ఇక్కడికి వస్తాడంటావా? మళ్ళీ ఇలాంటి వ్యథో ప్రశ్నలు వేసావంటే పద. పరాయి వాళ్ళ పనులన్నీ కిరాయి చేసే కిరాయి గుండా గారు నువ్వు మామూలుగా పిలిస్తే రావని ధర్మకర్త వేషం వేసి నాటకం ఆడాం. కొట్టిన దెబ్బ కొట్టకుండా ఈ పూట ఈ గుండాగాడిని చిత్త కొట్టి ఆ తర్వాత నేను మందు కొడతాను. తీయండి రావాలా? ఓ, వలలో పడ్డది కిరాయి గుండా అనుకుంటే అది కాస్త కిరాయి గుండి అయిందన్నమాట. మా వాళ్లకు మగవాళ్ళు దొరికితే గుద్దులిస్తారు, ఆడవాళ్లు దొరికితే మేము ముద్దులిస్తాం. గురువుగారు, ఇది నా పెళ్ళం. శోభన రోజున పారిపోయి ఆ గుండాగాడి కొంపలో చేరింది. దయచేసి ఇప్పుడు నాకు దీంతో అర్జెంటుగా శోభనం జరిపించండి. సర్వగుణ శేఖర, నువ్వు కావలసిన వాడివని నీ మాట కాదని లేకపోతున్నాను. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. కావాలంటే మా వాళ్ళు కూడా నీకు తోడుంటారు. ఏమేవ్, నిన్ను చూస్తుంటే సీలు విడని స్కాచ్ విస్కీ బాటిల్లా ఉన్నావు. ఒక్కసారి బాటిల్ ఖాళీ చేయడం నాకు ఇష్టం లేదు. రాలే నిన్ను. నా తాట ఒలిచేస్తాడట. గుండా బాబు, వీళ్ళ తాట ఒలుచుకోండి. ప్రాణాలు తీసే ప్రమాదకరమైన మనుషుల మధ్యకి ఎందుకు వెళ్ళావు? కిరాయి గుండాగా బ్రతకడానికి వెళ్ళాను. ఏంటి, నువ్వు కిరాయి గుండాగా బతుకుతావా? అందులో తప్పే ఉంది. భార్య అనేది భర్తతో పాటు 7 అడుగులు నడుస్తుంది అంటే జీవితాంతం అతను నడిచిన దారిలోనే తను నడుస్తానని అర్థం. మీరు కిరాయి గుండా గనక మీ భార్యగా నేను కిరాయి గుండాగా బ్రతకాలనుకుంటున్నాను. రేఖ, నీ మాటలతోనూ చేతలతోనూ ఈ కిరాయి గుండా బతుకును మార్చాలని చూస్తున్నావు, అంతేనా? అవునండి. ఏ ఆడదైనా తన భర్త మంచివాడిగా ఉత్తముడిగా ఉండాలని కోరుకుంటుంది. రేఖ, ఈ లోకం చీకట్లో సమాజపు చిట్టడివిలో ఎన్నో దెబ్బలు తిని తిని నేను ఇలా గుండాగా మారిపోయాను. పసితనంలో కన్నవాళ్లు కళ్ళ ముందే పోయినప్పుడు నేను అనాథగా మిగిలిపోయాను. ఆకలిని చేయి జాపితే ఏ తల్లి అన్నం పెట్టలేదు. కష్టం వచ్చి కంటతడి పెడితే ఏ తండ్రి చేరదీయలేదు. తప్పనిసరి కడుపు నింపుకోవడానికి ఎదుటివాడి చేతిలోని రొట్టె ముక్క బలవంతంగా లాక్కుని నా ఆకలి బాధ తీర్చుకున్నాను. అప్పుడు నా పసిమనసు ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ సమాజంలో బ్రతకాలంటే, మనిషిగా నిలబడాలంటే అవతల వాడిని దెబ్బతీయాలి. 10 పైసలు దీనంగా అడిగితే ఇవ్వని ఈ మనుషులు దౌర్జన్యంగా అడిగితే 10 రూపాయలైనా ఇస్తారు. అందుకే పిరికివాడిగా బ్రతకటం కంటే లోకానికి ఎదురు తిరిగి రౌడీగా గుండాగా బతకాలనుకున్నాను. కిరాయి గుండానయ్యాను. ఏమండి, మీరు అనాథగా ఉన్నప్పుడు గుండాగా మారిపోయారు. కానీ ఇప్పుడు మీకు తోడుగా నీడగా భారీగా నేనున్నాను. ఏమండి, ఈ గూండాగిరి మానేసి 10 మంది గౌరవించే విధంగా మారండి. రేఖ, ఏమండి, అన్ని వదులుకుని మీ భారీగా వచ్చిన నా కోసం మీరు మారుతానని నాకు మాట ఇవ్వలేరా? ఏ మగాడి మార్పుకైనా కారణం ఆడదేనని నువ్వు నిరూపిస్తున్నావు. నువ్వు కోరినట్టు ఈ క్షణం నుంచి నేను మారిపోతాను. ఏమండి, గౌరీ, ఏమిటిది? నాకు మా మామకి మధ్యలో చిచ్చు పెట్టడానికి వచ్చిన నీకు నేను చిచ్చు పెడతానే. పోతే పోలేనమ్మ చెప్పింది, నువ్వు బుగ్గైపోతే నా బతుకు బాగుపడుద్దని. నువ్వు మట్టయిపోతే నా మామ నన్నేలుకుంటాడే. గౌరీ, నీకేమైనా పిచ్చెక్కిందా? అవునే, పిచ్చి పట్టింది. నువ్వు తగలడిపోతే నా మామ నాకు తాళి కట్టాడే.
ఏమిటి పిచ్చి పని? నీకేమైనా మతిపోయిందా? నన్ను వదిలి మావా. నీకు నాకు మధ్య నుంచి అది తప్పుకోవాలంటే దాన్ని తగలటాల్సిందే. నన్ను వదిలి మావా, వదిలు. నార్మల్, నీకు నాకు మధ్య నామ రాలేదు. నీకోసం తన బతుకులోకి నేనే వెళ్ళాను. నిన్ను ఉరితాటి నుంచి తప్పించడానికి నేను కట్టిన పసుపు తాడుకు తల వంచిన ఆమెను తగలబెడతానంటావా? ఏంటి మావా నువ్వు అనేది? ఆ కేడీ చక్రవర్తి గారి చేతుల్లో నువ్వు సాగు బతుకుల్లో ఉంటే నిన్ను రక్షించడానికి ఈ అమాయకురాల మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. ఆస్తి ఐశ్వర్యాలను వదులుకుని, అంతస్తుల్ని అయిన వాళ్ళని కాదనుకుని, నేను కట్టిన తాళికి కట్టుబడి నా భార్యగా వచ్చిన మనిషి ఈ రేఖ. నీ బ్రతుకు నిలబెట్టడానికి తన బ్రతుకును పేదరికానికి అంకితం చేసిన ఈ దేవతను కించిత్తు మాటన్నా సరే నీకు మహాపాపం చుట్టుకుంటుంది. ఏ మనిషికైనా జన్మనిచ్చేది తల్లి, తండ్రి. నీకు పునర్జన్మనిచ్చిన ఆ మనిషి తల్లిదండ్రుల కంటే ఎక్కువని గుర్తుంచుకో. చాలా చాలా బాస్. ఊరికే వచ్చింది కదా, తాగు. వద్దంటున్న వాడికి ఎందుకే ఆ మందు పోయడం? ఎంతకీ ఆ కిష్టి గారి విషయం ఏం చేశావు? ఆలోచిస్తున్నాను, బాగా ఆలోచిస్తున్నాను. వాడిని కోడి పెట్టలా బంధించి బిర్యానీ చేసే ప్లాన్ ఆలోచిస్తున్నాను. నువ్వు ఆలోచిస్తూ ఉండు. నిన్ను నమ్ముకున్నందుకు మేము అడుక్కుంటూ వీధిలో పడి తిరుగుతుంటాం. గొప్పగా సెలవిచ్చేవరా డాడీ. ఇదిగో ఈ మూత నీకు బహుమానం. గురు, నీకు గుడ్ న్యూస్ చెప్తాను. నాకేమిస్తావు? ఇలాగే ప్రతిదానికి లంచాలు అడిగామంటే ఈ గ్లాస్ తో నీ మొహం పచ్చడి చేస్తాను. ఏంటి గురు, మంచి హీట్ లో ఉన్నావు? ఆ కృష్ణగాడు గూండాగిరి మానేసి షెడ్ పెట్టుకున్నాడు. ఆ? నిజమా? అయితే వెంటనే వెళ్లి వాడి ఎముకలు విరిచేస్తాను. ఏంట్రా రే, ఇన్స్పెక్టర్ మాటలు విని మీ ఇద్దరు అక్కడికి వెళ్ళారంటే మీ ఇద్దరికి పోతుంది. ఏం కూర్చోరా? వీడికేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి కాదయ్యా బాబు. వద్దంటుంటే నువ్వు వాడి మందు పోచావు. వాడు అలా నవ్వి నవ్వి పడిపోతాడు. పడిపోయాడు. చచ్చా, పరమ చెత్తకేస్. పూలమ్మిన చోట కట్టెలమ్ముకోవడం అంటే ఇదేరా. కాచమ్మిన చోట కళ్ళమ్ముకోవడం అంటే కూడా ఇదే. కత్తట్టుకుని ఎదిరించే కిరాయి గుండా పాపం రెంచెట్టుకుని నట్లు బిగించుకుంటున్నాడు. ఇప్పుడు ఎవరినట్లు బిగించమంటావు? ఎవరినట్లు బిగించాలో నేను చెప్తాగా. రేయ్, వెళ్ళి షెడ్ నాశనం చేయండి రా. నాకు తెలుసు నీ వీక్నెస్. నన్ను కొట్టి నువ్వు మళ్ళీ పాత గుండావని పిలుచుకోలేవు. అందుకే ఆపోయా కారాపు. ఏమిటండి ఇదంతా? ఆ కేడీ చక్రవర్తి గారు నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఏమిటి నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారా? ఊరుకోకేం చేయమంటావు? గూండాగిరి చేయను అని నీకిచ్చిన మాట కోసం చేతులు కట్టు కూర్చోవాల్సి వచ్చింది.